హాయ్, నా పేరు రమేష్. తమ్మునేలు చూశారు కదండి. ఈరోజు మనం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందు మన శరీరానికి ఐరన్ ఎందుకు కావాలో తెలుసుకుందాం. మన శరీరంలో ఈ ఐరన్ ఎటువంటి ముఖ్య పాత్ర పోషిస్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తుల నుండి మిగిలిన కణజాలాలకు మరియు అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేసే ప్రోటీనే ఈ ఐరన్. ఈ ఐరన్ మగవారికి ఎంత అవసరమో దానికి రెండింతలు ఆడవారికి అవసరం. ఎందుకంటే ఋతుక్రమంలో అనగా నెలసరిలో వారికి అధికంగా రక్తం కోల్పోతూ ఉంటారు. అలాగే గర్భం ధరించి డెలివరీ టైంలో రక్తాన్ని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు. అందుకనే మగవారి కంటే కూడా రెండింతలు ఎక్కువగా ఈ ఐరన్ ఆడవారికి అవసరం. ఐరన్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే, రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల పరిమాణం కూడా తగ్గుతుంది. మనిషి బలహీనపడతాడు, అలసటగా అనిపిస్తుంది, ఊపిరి ఆడకపోవటం, జుట్టు రాలటం, కడుపు నొప్పి, ఇలాగా రకరకాలుగా ఈ ఐరన్ మనిషికి తక్కువగా ఉండటం వలన ఇటువంటి ఏవైనా కూడా అనిపించవచ్చు. మరి మన శరీరంలో ఐరన్ పెంచుకోవాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలంటే, రెడ్ మీటు, చికెన్ కాలేయం, యాపిల్, గుమ్మడికాయ గింజలు, బీట్రూట్, బీన్స్, మొలకెత్తిన గింజలు, పాలకూర, బచ్చల కూర, వీటన్నిటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తింటే మన శరీరానికి కావలసిన ఐరన్ దొరుకుతుంది. అంతేకాకుండా పీనట్ బటర్, నువ్వులు, అధిక నాణ్యత కలిగినటువంటి కోకో ఉత్పత్తులైనటువంటి డార్క్ చాక్లెటు, కోకో పౌడరు, కోకో నిప్స్, వీటన్నిటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విన్నారు కదండి, మన శరీరంలో ఐరన్ ఎటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో తెలుసుకున్నారు కదా. అలాగే మన శరీరానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఐరన్ అందుతుందో అది కూడా ఇప్పుడు విన్నారు కదా. ఈ వీడియో నేను కేవలం మీకు అవగాహన కల్పించటం కోసం మాత్రమే చేసినటువంటి వీడియో. మీరు ఈ ఐరన్కి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు డాక్టర్ని, అలాగే ఆహార నిపుణుల్ని సంప్రదించి వారు సూచించిన మేరకు మీరు ఎటువంటి ఐరన్ కలిగినటువంటి ఆహారం తీసుకోవాలో నిర్ధారించుకొని తీసుకోండి. మరి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయటం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివలన ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.